గవర్నర్ నరసింహన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. రాష్ట్రంపై కేంద్ర వైఖరి, రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు గవర్నర్కు వివరించారు. అలాగే బంద్ రోజున తిరుపతిలో కుట్రపూరితంగా బైక్ తగలబెట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఈ భేటీలో? కళ్యాణ్, దాదాపు గంటన్నర పాటు గవర్నరు అలాగే చంద్రబాబు మధ్య జరిగిన భేటీలో మొత్తం ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా గత కొన్ని రోజులుగా ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ప్రధానంగా ప్రత్యేక హోదాని బేస్ చేసుకుని ఏ అంశాలు రాష్ట్రంలో కీలకంగా మారాయనే అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న యుద్ధం ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది. సో దీని గనక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెటరేట్ చేయాలంటే కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా అంశం మీద అలాగే విభజన హామీలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక త్వరితగతం ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఒక సానుకూలంగా స్పందిస్తే తప్ప ప్రజలు ఇక్కడ శాంతించే పరిస్థితులు లేరు. తాము కూడా దీని నుంచి వెనక్కి పోలేని పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గవర్నర్ కు వివరించినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ఇటీవల చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు నాడు చేసిన దీక్షకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఒకళ్ళిద్దరు చేసిన కామెంట్లు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దీంతో పాటుగా ఇటీవల బంద్ జరిగిన క్రమంలో తిరుపతిలో జరిగిన ఘటన, బైక్ ని కావాలనే తీసుకొచ్చి పాత బైక్ ను కొని ఏ విధంగా తగలబెట్టారు, ఇందులో కుట్రకోణం ఉందనే అంశాలు తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గవర్నర్ కి అందించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ అంశాలన్నింటి చర్చించడంతో పాటుగా కేంద్రం దృష్టికి ఏ అంశాలను తీసుకువెళ్లాలి అనే విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గవర్నర్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడానికి నిరాకరించారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటికి రావాల్సింది. కళ్యాణ్, థ్యాంక్ యూ పిఎం. నవమాసాలు మోస్తేనే అమ్మవుతుందా? కనీ పెంచితేనే తల్లవుతుందా? పెంచిన బంధం ఎప్పటికైనా ఒట్టిదేనా? ఆర్థిక స్తోమతకు మాతృప్రేమను ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? వరంగల్ పెంపుడు తల్లి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఐసీడీఎస్ అధికారులకి అప్పగిస్తుందా, లేదంటే పెంపుడు తల్లికే ఇస్తుందా? ఈ తల్లికి పాపే ప్రాణం. ఈ చిన్నారికి అమ్మ తప్ప ఇంకేం తెలీదు. వీళ్ళది పేగుబంధం కాదు, అంతకు మించిన ప్రేమ బంధం. కానీ ఈ రిలేషనే ఇప్పుడు కోర్టు బోన్లో నిలబడింది. నిబంధనలకు విరుద్ధంగా పాపను పెంచుకుంటోందని కోర్టుకెక్కారు ఐసీడీఎస్ అధికారులు. తల్లి బాగానే చూసుకుంటోందని చెప్తూనే మరోవైపు పాపను పెంచే ఆర్థిక స్తోమత ఆమెకు లేదని వాదిస్తున్నారు. దీంతో ఈ కేసులో అదే అంశం కీలకంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హైమవతి, సాంబయ్య దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. సాంబయ్య ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. భరణం కోసం ప్రతి నెలా డిపోకి వెళ్లి భరణం తెచ్చుకునేది హైమవతి. ఈ క్రమంలోనే ఓ రోజు చెట్ల పొదల్లో పడేసిన ఓ ఆడ శిశువు ఆమెకు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ పాపను పెంచుకోవాలని భావించింది. పాప ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఎంజీఎంలో 22 రోజుల పాటు చికిత్స కూడా చేయించింది. చిన్నారి ఆరోగ్యం కుదిరిపడ్డాక బారసాల కూడా చేసింది హైమవతి. అయితే హైమవతి భర్తకు ఇదంతా ఇష్టం లేదు. ఎందుకంటే హైమవతి పేరుపై 30 గుంటల భూమి ఉంది. ఆ భూమి మొత్తాన్ని పాప పేరు మీద రాసేస్తుందని భావించాడు. అందుకే ఎలాగైనా హైమవతికి చిన్నారిని దూరం చేయాలని ప్లాన్ వేశాడు. నిబంధనలకు విరుద్ధంగా పాపను పెంచుకుంటోందని ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఎంట్రీ ఇచ్చి చిన్నారిని అప్పగించాలని చెప్పారు. అందుకు ఒప్పుకోలేదు హైమవతి. పాపని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటు జిల్లా కలెక్టర్ కూడా మానవీయ కోణంలో చూడాలని, తల్లి కూతుళ్లను విడదీయవద్దని సూచించారు. అయినా వినిపించుకొని ఐసీడీఎస్ అధికారులు కోర్టును ఆశ్రయించడంతో ఫీల్డ్ ఎంక్వైరీ ఆదేశించింది న్యాయస్థానం. వారి విచారణలోనూ పాపను హైమవతి బాగా చూసుకుంటోందని తేలింది. కానీ చిన్నారిని పెంచే స్తోమత ఆమెకు లేదని కోర్టుకు నివేదిక ఇవ్వబోతున్నారు అధికారులు. పెంచిన ప్రేమ నుంచి తల్లిని
పాపను లాక్కోవడం అనేది ఇబ్బందిగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ అనేది బాగానే ఉంది. అది అబ్జర్వ్ చేసి మేము ఆ రోజు బాండ్ పేపర్ మీద రాయించుకొని వాళ్ళని కోర్టుకు హాజరు కావాలని తెలపడం జరిగింది. సార్ ఇప్పుడు మనము ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఫామ్ 22లో ఒకటి ఉంటుంది. అంటే ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి పెంచుకుంది కాబట్టి అటు ఆ రకంగా ప్రొటెక్టివ్ దత్తత అనేది ఒకటి ఉంటుంది సార్. దాని ప్రకారంగా తనకి 1 year అట్లా అంటే రక్షణ బాధ్యత అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది. ఇంకా అది కోర్టు నిర్ణయం తీసుకుంటది సార్. మరోవైపు తాను చావునైనా చస్తాను గాని చిన్నారిని మాత్రం వదులుకోబోనని కన్నీరు పెట్టుకుంటోంది హైమవతి. నవమాసాలు మొయ్యకున్నా పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నానని చెప్తోంది. ఇప్పుడు 8-9 నెలల వరకు ఇప్పుడు నా భర్తకు నేను ప్రతిసారికి నేను నా భర్తకు ఏది చేసుకున్నా నా భర్తకు నేను తెలియజేస్తాను సార్. అట్లాంటి నా భర్త ఇప్పుడు పోయి నాకు ఆ పాప ఎక్కడ దొరికిందో నాకు తెలియదని మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోయి అప్లికేషన్ ఇచ్చిండు సార్. ఇప్పుడు ఆ సార్లు వచ్చి ఈ పాప ఎక్కడిది ఏడిది అని నన్ను వేధింపులు చేసుకుంటూ ఆ పాపను మేము తీసుకుపోతామని నా ఎమ్మడి పడతాను సార్. అంటే నేను ఆ పాపను నేను ఇయ్యను, నేను చదువుకున్నా, నేను పసిగుడ్డును తీసుకొచ్చుకొని నేను చదువుకున్నా, ఆ బిడ్డ లేని నేను బ్రతకనని నేను పోరాటం చేస్తాను సార్. పెంపుడు తల్లితో పాటు చుట్టుపక్కల స్థానికులు కూడా పాపతో అనుబంధం పెంచుకున్నారు. తల్లి కూతుళ్లను వేరు చేయవద్దని కోరుతున్నారు. వెళ్తే సార్లు మస్తు ఘోరంగా మస్తు దారుణంగా మాట్లాడతారు సార్. వాళ్ళైతే ఏంటి పాపను ఎక్కడ తీసుకొచ్చుకున్నావు, ఎక్కడ దొరికింది, మీకు ఎవరిచ్చారు అని చాలా చాలా విపరీతంగా మాట్లాడతారు. అయినా బాధపడలేదు. మస్తు కాళ్ళ మీద పాపను వేసి కూడా మేడం నాకు పాప పిల్లలు లేరనే బాధతో నేను తీసుకొచ్చుకున్నా మేడం, నాకు ఎవరు ఇవ్వలేదని చెప్పినా కానీ వాళ్ళు వింటలేదు సార్ అసలే. కానీ పాప అంటే తనకు చాలా ఇష్టం సార్. మేము పక్కనే ఉంటాం, ఆమె పక్కనే. పాపని అసలు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఎందుకంటే పిల్లలు లేని బాధ మాకు తెలుసు సార్ అసలు. కానీ ఆమెకైతే న్యాయం మేము ఎక్కడికంటే అక్కడికి ఆమెతో పాటు మేము కూడా వెళ్తాం సార్. రెడీ, మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అసలు హైమవతి చూడకుంటే చెట్ల పొదల్లోనే చిన్నారి కన్ను మూసేది. పాపకు భూమి మీద నోకులున్నందుకే హైమవతి కంటపడింది. ఆసుపత్రిలో చికిత్స చేయించి 9 నెలలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది ఆ తల్లి. ఇప్పుడొచ్చి పాపని ఇవ్వమంటే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు పిల్లల్ని కనడం లేదా? కటిక పేదరికంలో ఉన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం లేదా? వాళ్లకు లేని నిబంధనలు ఈ పెంపుడు తల్లులకెందుకు అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది చిన్నారి. అయితే ICDS నివేదిక ఆధారంగానే తీర్పు వెలువరించనుంది కోర్టు. మరి హైమవతికి ఆర్థిక స్తోమత లేదని పాపను ICDS కి అప్పగిస్తారా, లేదంటే మానవీయ కోణంలో పెంచిన తల్లికే అప్పగిస్తారా చూడాలి.